భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి భద్రాచలం నుంచి ఇల్లందు తరలిస్తున్నట్లు గుర్తించారు. వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితోనే పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనడం జరిగింది. వారిని చూసి వారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో 12 కిలోల 300 గ్రాముల గంజాయి, సుమారు 3 లక్షల విలువ చేసేటువంటి గంజాయి దొరకడం జరిగింది. వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి ధనేశ్వర్ పూజారి, మరొకతను ఒరిస్సా స్టేట్ కోరాపుట్ డిస్టిక్ బోయిపారిగూడ చెందినటువంటి సత్యమాజు. వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. వయా భద్రాచలం, ఇల్లందు ఈ విధంగా వీళ్ళు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పక్కన పట్టుకోవడం జరిగింది. వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. ఇల్లందు సబ్ ఇన్స్పెక్టర్ అప్పారావు తన సిబ్బందితోనే పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనడం జరిగింది.